రాగంతానం ఛానల్కు స్వాగతం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రమైన అంశాలను కూడా ఎంతో సున్నితంగా అందంగా తన కవితలలో ఇమిడ్చారు. ఎంతో వైరుధ్యమైన అంశాలను చాలా సున్నితంగా ప్రస్తావిస్తూ ప్రపంచాన్ని ప్రశ్నించారు ఆయన. 1913లో రచించిన గీతాంజలి అనే గీతానికి నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి భారతీయ సాహిత్యంలో ఒక అద్భుతమైన రచన. ఈ కవితా సంకలనం తన ఆధ్యాత్మిక అనుభవాలను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని, మానవ జీవితంలోని వివిధ అంశాలను అద్భుతమైన భాషలో వర్ణించింది. ప్రపంచ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. గీతాంజలిలో ప్రతి పద్యం ఒక విశాల భావాన్ని ప్రతిబింబిస్తుంది. దైవం, ఆత్మ, జీవితం, మరణం వంటి అత్యంత లోతైన భావనలు కవి తనదైన శైలిలో వివరించారు. రవీంద్రుడు ప్రకృతిని తన రెండవ గురువుగా భావించేవారు. గీతాంజలిలో ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, పక్షులు వంటి ప్రకృతి అంశాలు కవికి ఎంతో ప్రేరణనిచ్చాయి. కవి తన కాలపు సామాజిక సమస్యలపై కూడా తన కవితల్లో ప్రస్తావించారు. అణగదొక్కబడిన వర్గాల పట్ల స్త్రీల స్థితి గురించి తన ఆందోళన వ్యక్తం చేశారు. గీతాంజలిలో వ్యక్తమైన భావాలు, ఆలోచనలు ఒక కాలం, ఒక దేశానికి మాత్రమే పరిమితం కావు. అవి సార్వత్రిక విలువలు. ప్రపంచంలోని ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలు, ఆశలు, ఆకాంక్షలను ఈ కవితలు ప్రతిబింబిస్తాయి. మనిషి జీవితం అనేది ఒక అన్వేషణ. మానవ జీవితం అనంతమైన ప్రశ్నలతో నిండి ఉంటుంది. పుట్టినప్పటి నుండి మరణం వరకు మనం ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం కోసం ఆరాట పడుతూ ఉంటాం. కొన్నిసార్లు సంతోషాన్ని, కొన్నిసార్లు శాంతిని అన్వేషిస్తూ ఉంటాం. ఈ అన్వేషణ ఎల్లప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది. మనం ఏదైనా సాధించినా ఆ సంతోషం ఎంతో కాలం మనతో ఉండదు. ఈ ప్రయాణంలో మనం ఎన్నో ప్రశ్నలను వేసుకుంటూ ఉంటాం. జీవితం అంటే ఏమిటి? మనం ఎందుకు బతుకుతున్నాం? మరణం తరువాత ఏముంటుంది అనే ప్రశ్నలకు జవాబు కోసం మనం ఎల్లప్పుడూ వెతుకుతూనే ఉంటాం. గీతాంజలి ఇలాంటి ప్రశ్నలకు ఒక అద్భుతమైన జవాబు ఇస్తుంది. జీవితం గురించి, మనం ఎవరు అనే దాన్ని గురించి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని గురించి ఆలోచించేలా చేస్తుంది. గీతాంజలిలోని ప్రతి పద్యం మన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. అది మన జీవితంలోని అన్ని అనుభవాలను ప్రతిబింబిస్తుంది. గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈశ్వరునితో తన సంబంధాన్ని అద్భుతంగా వర్ణించారు. ఈశ్వరుడు మన అందరిలోనే ఉన్నాడని, ఆయన మనకు మిత్రుడు, ప్రేమికుడు, తండ్రి, తల్లి, అందరూ అని వివరించారు. ప్రకృతితో మన సంబంధం అనేది ఒక అనుబంధం, ఒక ప్రేమ. ఈ ప్రేమే మన జీవితానికి అర్థం ఇస్తుంది. రవీంద్రనాథ్ గీతాంజలిని 1910లో రచించారు. ఇందులో మొత్తం 103 కవితలు ఉన్నాయి. రవీంద్రనాథ్ స్వయంగా ఈ కావ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి 1912లో తిరిగి ప్రచురించారు. ఈ ఆంగ్ల అనువాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రశంసలు అందుకొని 1913లో నోబెల్ పురస్కారాన్ని దక్కించుకుంది. గీతాంజలికి నోబెల్ సాహిత్య పురస్కారం లభించడంతో భారతీయ సాహిత్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గీతాంజలి అనేక భాషల్లోకి అనువాదితమై ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాఠకులను ఆకట్టుకుంది. గీతాంజలి వంటి గాఢమైన, గూఢమైన, మార్మిక తాత్విక కవితల్ని అనువదించటం ఎంతో అంతర్దృష్టి, చైతన్య సాధనతో కూడుకున్న విషయం. గీతాంజలిని అనువదించటానికి భాషా పాండిత్యం, పరిణితి మాత్రమే సరిపోవు. దానికి జీవన సాధన అవసరం అంటారు సంజీవ్ దేవ్. ఆయన చలన్ రాసిన గీతాంజలి అనువాదాన్ని చక్కగా సమీక్షించారు. గీతాంజలి మొదటి కవితలో వేణువును మోసే శ్రీకృష్ణుడితో తన బలహీనమైన పాత్ర అంటే మానవ శరీరం ఎన్నిసార్లు ఖాళీ చేయబడినా కొత్త జీవితంతో ఎలా నిండిపోతుందో కవి వివరించారు.
శరీరం బలహీనపడి తన ప్రాణాన్ని కోల్పోవచ్చు. కానీ కృష్ణుడిచే ఆశీర్వదింపబడిన ఆనందాన్ని అనుభవించిన హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ స్వచ్ఛంగా సజీవంగా ఉంటుంది అని వ్రాశారు. 83వ కవితలో, అమ్మా నా దుఃఖపు కన్నీళ్లతో నీ మెడకు ముత్యాల గొలుసు వేస్తాను. ఈ పద్యపాఠం ఒక వ్యక్తి తన తల్లిపై తనకున్న ప్రేమను, భక్తిని వ్యక్తీకరించే సందర్భంలో చెప్పినది. ఇక్కడ వ్యక్తి తన దుఃఖపు కన్నీళ్లను ముత్యాలతో పోల్చుతున్నారు. సాధారణంగా ముత్యాలు చాలా విలువైనవి, అందమైనవి. కన్నీళ్లు బాధను వ్యక్తపరుస్తాయి. కానీ తల్లికి తనకున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఇక్కడ కన్నీళ్లను ముత్యాలతో పోల్చడం జరిగింది. ప్రకృతిని ప్రస్తావించకుండా ఏ కవిత కూడా పూర్తి కాదు. కవికి ప్రకృతి ఒక అస్తిత్వం. 1937లో విజయనగరంలో ఆంధ్ర రీసెర్చ్ యూనివర్సిటీ అనే విశ్వవిద్యాలయ ప్రతిపత్తి గల సంస్థ రవీంద్రుడికి గౌరవ డాక్టరేట్ బహుకరించింది. గొప్ప పండిత కవి లక్ష్మీనారాయణ శాస్త్రి రవీంద్రుణ్ణి ప్రశంసిస్తూ శ్లోకాలు రచించారు. రాయప్రోలు సుబ్బారావు పంచదలి పేరుతో పుష్పోపహారం సమర్పించారు. భోగరాజు నారాయణమూర్తి అనే ఆనాటి ప్రసిద్ధ కవి, నవల రచయిత ప్రశంసా పద్యాలు వినిపించారు. ఈ పరిశోధనా విశ్వవిద్యాలయం రవీంద్రుడికి కవి సామ్రాట్ అనే బిరుదునిచ్చి సత్కరించింది. ఆ సందర్భంగా ఎం శ్రీరామమూర్తి ఇంగ్లీష్లో ప్రశంసా పద్యాలు రాసి ప్రశంసాపత్రాన్ని సమర్పించారు. రవీంద్రుడు శత జయంతికి అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశేష ప్రత్యేక సంచిక ప్రచురించింది. రవీంద్రుడి రచనల తెలుగు అనువాదాలను వెలువరించింది. రవీంద్రుడు తన కాలపు సామాజిక సమస్యలపై కవితల్లో ప్రస్తావించారు. అణగదొక్కబడిన వర్గాల పట్ల స్త్రీల స్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గీతాంజలిలోని కొన్ని పద్యాలకు ఠాగూర్ స్వయంగా సంగీతం కూడా సమకూర్చారు. ఈ పాటలు ఇప్పటికీ ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. మన దేశ భాషల్లోనే కాక అనేక విదేశీ భాషల్లోనూ ఈ రచన అనువదింపబడింది. 21 తెలుగు అనువాదాల వరకు నేడు అందుబాటులో ఉన్నాయి. గీతాంజలి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక గొప్ప కృతి. మనిషి కేంద్రంగా భాషించే విశాల మానవతా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వపు శాంతి పతాక కూడా. ఈరోజు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి గురించి అనేక అంశాలు చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.